మంత్ 6 జనవరి రోజున ఈ మలక్పేట్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 2 టువర్డ్స్ డబిల్పురా వైపు కిలోమీటర్ నెంబర్ 9/4 అక్కడ ఒక అన్నోన్ మేల్ డెడ్ బాడీ మనకి దొరికింది. సో ఆ సమాచారం బట్టి ఇమీడియట్లీ కాచిగూడ SHO తర్వాత వాళ్ళ టీం అక్కడ చేరుకున్నారు. సో ఆ వ్యక్తికి అది స్టాబింగ్ ఇంజురీ అని వాళ్ళు చూశారు. సో ఇది పక్కా అది మర్డర్ కేసు అని ఇమీడియట్లీ మన డాగ్ స్క్వాడ్ని కూడా ఆ రోజు మనం పిలిపించి ఆ ఏరియా సెర్చ్ చేయడం జరిగింది. క్లూస్ టీమ్ కూడా వచ్చింది అప్పుడు. తర్వాత బాడీ ఉస్మానియా మార్చురీకి మనం షిఫ్ట్ చేశారు. తర్వాత ఆ ఏరియాలో మనము అక్కడ ఉన్న టెక్నికల్ ఎవిడెన్స్ కానీ తర్వాత అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులు ఎవరు ఉన్నారు వాళ్ళతో కూడా కొంచెం మన వాళ్ళు ఇన్ఫర్మేషన్ కోసం తిరిగినప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ డెవలప్ చేస్తూ ఈ చనిపోయిన వ్యక్తికి ఇంకా అచ్చుకి మనకు తెలీదు. ఈ రోజు కూడా మాత్రం ఈ అఫెన్స్ ఎవరు చేశారు ఆ నేరస్తులు మనకు మాత్రం దొరికారు. ఈ నేరస్తులు ఈయన పాత నేరస్తులు. గతంలో కూడా ఈయన సైనాజ్గంజ్, చాదర్ఘాట్, మీర్ చౌక్, కబీర్పురా రైల్వే పోలీస్ కాచిగూడలో దొంగతన కేసులో దాదాపు 13 మంత్స్ జైలు వెళ్ళి 4 మంత్స్ క్రితం ఈయన బయట వచ్చారు. ఈ కేసు అది ఆయన ఎందుకు చేశారు అని అడిగినప్పుడు ఆ ప్లాట్ఫామ్ మీద వ్యక్తి ఎవరు ఉన్నారు, ఆయన హిందీ తెలుగు మిక్స్ మాట్లాడుతున్నారు, ఆయనతో సెల్ ఫోన్ కోసం అని బేసిక్లీ సెల్ ఫోన్ దొంగతనం చేయాలని ఆ ఉద్దేశం ఈయనది. ఆ వ్యక్తి అది కోఆపరేట్ చేయలేదు అని ఈయన ఉన్న దగ్గర ఉన్న నైఫ్తో ఆయన స్టాప్ చేశారు. MGBS బస్ స్టాండ్లో దిస్ ఫెలో హ్యాస్ సోల్డ్ అంటే ఒక సెల్ ఫోన్ కోసం కేవలం ఈ మర్డర్ అది. ఈ మర్డర్ అయిన వ్యక్తి ఆయన ఆచూకీ ఇంకా మాకు తెలీదు. ఆ వ్యక్తికి ఇక్కడ రైట్ హ్యాండ్లో ఇక్కడ అమ్మ అని తెలుగులో రాసి ఉన్నాయి. తర్వాత ఈ ఫోటోగ్రాఫ్ అది మీ అందరం మా మీడియా మిత్రులకు మా విజ్ఞప్తి రైట్ హ్యాండ్లో ఇక్కడ అమ్మాయిని అది రాసి ఉన్నాయి. ఏం లేదు యాక్చువల్లీ ఆ మొబైల్ ఫోన్ ఆయన ఎవరికి అమ్మారు ఆయన కూడా ఫుట్పాత్ వాళ్ళు మనం చూస్తున్నారు. ఇంకా దొరకలేదు. ఆ వ్యక్తి దొరికితే కనీసం ఆ ఫోన్ ద్వారా ఏం లేదు. సో ఈ కేసు అది ఇమీడియట్లీ 2 అవర్స్లో మొత్తం లైన్ రిస్టోర్ చేయడం జరిగింది. ఈ ట్రైన్లో 6 ఎవరు ఇంజర్డ్ అయినారు. వాళ్ళని ఇక్కడ లాలాగూడ రైల్వే హాస్పిటల్కి తరలించి 5 అది స్వల్ప గాయాలు ఉన్నాయి. ఒక పర్సన్కి మాత్రం అది చేయింది. వాళ్ళ 6 కూడా వాళ్ళ రైల్వే రూల్ ప్రకారంగా వాళ్ళకి కాంపెన్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు డిశ్చార్జ్ అయినారు. సో ఈ ప్రమాదం కోసం స్టేషన్ మాస్టర్ నాంపల్లి మా నాంపల్లి రైల్వే పోలీస్ స్టేషన్కి అది కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ మీద వీ హ్యావ్ రిజిస్టర్డ్ కేసు అది క్రైమ్ నంబర్ 9/2004 అండర్ సెక్షన్ 337 IPC. ఈ కోచెస్ అది S2, S3, S6 అది సో ఈ కేసులో ఫర్దర్ మనము దర్యాప్తు చేస్తాము ఎట్లా జరిగింది అని టెక్నికల్ అది. అక్కడ అయినా ఫాగ్ ఉందా పొద్దున దానివల్ల ఏమైనా కనపడలేదు కానీ ఏమైనా జడ్జ్మెంట్ ఎర్రర్ ఉన్నాయి అని అది కొంచెం మన ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంటుంది. టెక్నికల్ ఇష్యూ ఉంది కాబట్టి మన రైల్వే వాళ్ళ ఆఫీసర్స్తో కలిసి మా రైల్వే పోలీసులు ఈ ఫర్దర్ దర్యాప్తు చేస్తాం. పైలట్తో మాట్లాడారా? పైలట్
అది వాళ్ళ అఫీషియల్ పర్మిషన్ తీసుకొని కలిసి ఎంక్వైరీ చేయాలి, జాయింట్ రిపోర్ట్ తీసుకుంటాం. అలా డైరెక్ట్ మేము మాట్లాడడానికి అవైలబుల్ ఉన్నారు ఫైల్ చేశారు. ఈ కేసులో మన అరెస్ట్ చేసిన ముద్దాయిలు, ఆయన పేరు మొహమ్మద్ సోహెల్, సన్ ఆఫ్ మొహమ్మద్ ఖాజా మొయినుద్దీన్, 24 years. తల్లిదండ్రులు లేవు. ఈయన ఫుట్పాత్ మీద అటు ఇటు తిరుగుతారు, లేబర్ పని చేస్తారు. అజంపురా చమన్, చాదర్ఘాట్, హైదరాబాద్. అండ్ ఈయన మీద చాదర్ఘాట్ పోలీస్ స్టేషన్లో ఒక హిస్టరీ సూట్ కూడా మెయింటైన్ ఉంది అక్కడ. ఆ ఫోన్ ఎవరికి అమ్మారు MGBSలో ఆ వ్యక్తి దొరికితే మనకు మన ఫర్దర్ న్యూస్ అది దొరకచ్చు ఫోన్ ద్వారా. మాత్రం మధ్యలో ఈ ఫోటో మీ ద్వారా ఎక్కడైనా చూసి ఎవరైనా గుర్తుపడితే ఈ వ్యక్తి ఎవరు అని. ఈ బాడీ ఇంకా మనము ఉస్మానియా మార్చురీలో రిజర్వ్ చేశారు అక్కడ. ఈ కేసులో కూడా మన కాచిగూడ పోలీసు, రైల్వే పోలీసు, తర్వాత మన SPF వాళ్ళు కలిసి ఈ డిటెక్షన్ కోసం పనిచేశారు. ఈ ఇన్స్పెక్టర్ ఎల్లప్ప, తర్వాత BG ప్రసాదరావు, రామరెడ్డి, ఈ రైల్వే పోలీస్ కాచిగూడ వాళ్ళు, తర్వాత మన RPF తరఫున వన్పాల్, N వన్పాల్, దెన్ హరీష్, తర్వాత హోంగార్డ్ ఉన్నారు ఒకటి హరీష్, లక్ష్మీకాంత్ అని హోంగార్డ్ ఇంకో. సో దే హ్యావ్ ఆల్సో హెల్ప్ ఇన్ డిటెక్షన్ ఆఫ్ దిస్ కేస్. ఈ టీమ్కి కూడా ఐఎమ్ గివింగ్ దెమ్ క్యాష్ రివార్డ్ ఫర్ గుడ్ డిటెక్షన్ ఆఫ్ ద కేస్ ఇన్ విదిన్ ద నో టైమ్. క్లూజ్ ఆర్ నో దేర్. అక్కడ అసలు కష్టం అది. అక్కడ మా మలక్పేట్ రైల్వే స్టేషన్లో పోలీస్ ప్రెజెన్స్ లేవు, అక్కడ ఏం లేవు. అది సో కేసెస్ అలాంటి డిటెక్ట్ చేయడం కొంచెం అది కష్టంగా ఉంటుంది. నూతన సంస్థ శుభాకాంక్షలు మీ అందరికీ. ఈ క్రైమ్ సంబంధి మన రైల్వే పోలీస్ తర్వాత RPF కలిసి ఇది మొదటి ప్రెస్ కాన్ఫరెన్స్. ఈ మధ్యలో మన సికింద్రాబాద్ రైల్వే పోలీస్ వాళ్ళ జ్యూరిడిక్షన్లో చైన్ స్నాచింగ్ కేసెస్ నమోదైంది. రన్నింగ్ ట్రైన్లో ఎక్కి మళ్ళా డబ్బాలో కూర్చున్న మహిళలు కిటికీ దగ్గర ఎవరు ఉన్నారు, ఒంటరిగా ఉన్నారు, అలాంటి మహిళలకి ఈ చైన్ స్నాచ్ చేసి మళ్ళీ పారిపోవడం. సో అలాంటి 5 కేసెస్ ఇప్పుడు డిటెక్ట్ చేయడం జరిగింది. ఆ కేసెస్లో ఈ నేరాలు ఎవరు చేశారు, ఆ ముద్దాయిని అరెస్ట్ చేస్తూ ఆయన దగ్గర 14.3 తోల బంగారం, ఈ 5 కేసెస్ సంబంధి 5 చైన్స్ కూడా రికవరీ చేశారు. ఈ ముద్దాయి పేరు చిన్నయ్య వీరరాఘవుడు ఆకాష్ అని. ఇతను గతంలో ఎక్కడ కాల్ సెంటర్లో కూడా పనిచేశారు. తర్వాత మళ్ళా డెలివరీ బాయ్గా జెప్టోలో పనిచేస్తున్నారు ప్రస్తుతం. తర్వాత మళ్ళా ఈయన ఉంటారు అక్కడ బోయిగూడ, అక్కడ కొన్ని ఫ్రెండ్ సర్కిల్తో గాంజాయి అలవాటై ఈ చైన్ స్నాచింగ్ అని లాస్ట్ 3 months 4 months నుంచి ఈయన చేస్తున్నారు. సో మన 5 కేసెస్, దాంట్లో 4 కేసెస్ అది పోయిన సంవత్సరం 2023. ఒక్క కేసు మొన్న 6 January రోజు గోదావరి ఎక్స్ప్రెస్లో అది మనకు నమోదైన తర్వాత ఇమీడియట్లీ మన స్పెషల్ టీమ్స్ అది ఏర్పాటు చేస్తూ సలీమా మేడం, మన DSP నర్సయ్య గారు, తర్వాత ఇక్కడ SRP ఇన్స్పెక్టర్ సికింద్రాబాద్ శ్రీను, తర్వాత మన రైల్వే హెడ్ కానిస్టేబుల్ భవానీ శంకర్, రైల్వే కానిస్టేబుల్ హరిలాల్ కానిస్టేబుల్, తర్వాత RPF తరఫున R శ్రీనివాస్ ASI RPF, తర్వాత కృష్ణ హెడ్ కానిస్టేబుల్, తర్వాత A సురేష్, తర్వాత G సతీష్ కానిస్టేబుల్. ఈ టీం మొత్తం చాలా మంచి పని చేశారు. ఇది సో దట్ ఇట్ విల్ అది డెఫినెట్లీ మీ అందరికి తెలుసు, ఇప్పుడు సంక్రాంతి సీజన్ కూడా ఉంది. చాలామంది మన ట్రావెలర్స్ అది ట్రైన్ ద్వారా బయట వెళ్తున్నారు. సో ఏమైనా వితౌట్ ఎనీ ఫియర్ దే క్యాన్ ట్రావెల్ నౌ.
ఎప్పుడైనా ఎక్కడైనా ఆఫెన్స్ అయితే అందరికీ మా డిపార్ట్మెంట్ తరఫున కోరిక డయల్ 100 అది పోలీస్ నెంబర్స్ ఉన్నాయి. దానితో పాటు మన రైల్వే హెల్ప్ లైన్ నెంబర్ 139 అండ్ 1512 అండ్ 139. సో ఈ 1512 అండ్ 139 అది రైల్వే హెల్ప్ లైన్ నెంబర్ అండ్ పోలీస్ అది డయల్ 100. ఈ నెంబర్కి మీరు ఇమీడియట్ ఫోన్ చేయండి. మా సిబ్బంది కొంచెం కొరత ఉంది. ఆర్పిఎఫ్ అండ్ జిఆర్పి అందరు యూనిఫామ్ సిబ్బంది కాబట్టి కలిసి చేస్తున్నారు. ఈ స్టేషన్లో మంచి ఫోర్స్ ఉన్నాయి. మన నాంపల్లి కానీ కాకిగూడ కూడా గుడ్ ప్రెజెన్స్ ఇస్ దేర్. అట్లీస్ట్ ఇన్ ద ఈ 3 పోలీస్ స్టేషన్ రైల్వే పోలీస్ స్టేషన్స్లో ఎప్పుడైనా ఏమైనా నేరాలు జరిగినప్పుడు ఇమీడియట్ అది రిపోర్ట్ చేస్తే మనకు కూడా అఫెన్సెస్ డిటెక్షన్ కానీ రికవరీకి ఛాన్సెస్ ఎక్కువ ఉంది. సో ఈ మంచి పని కోసం ఈ టీం మొత్తం వాళ్ళకు కూడా నేను క్యాష్ రివార్డ్ ప్రెస్ మీట్ తర్వాత నేను ఇప్పుడు ఇస్తాము. అండ్ ఐ అప్రిషియేట్ ద గుడ్ వర్క్ ఆఫ్ అవర్ గవర్నమెంట్ రైల్వే పోలీస్ టీమ్ అండ్ అవర్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ టీమ్ immediately catching this offender and in 5 cases now they have arrested him. He will be remanded. అనాలిసిస్ చేస్తూ దాని ద్వారా మనకు కొంచెం అచ్చికి దొరికింది. అండ్ ఈ నేరస్తులను మన కస్టడీ తీసుకున్న తర్వాత ఆయన కూడా ఒప్పుకున్నారు. ఈ కేవలం ఈ కేసు కాదు, గతంలో కూడా ఇతను క్రైమ్ నంబర్ 478/2023 అప్పుడు లింగంపల్లి ఎక్స్ప్రెస్ ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ తర్వాత నెక్స్ట్ అది క్రైమ్ నంబర్ 525 ఆ కేసు అది కాకతీయ ఎక్స్ప్రెస్లో ప్లాట్ఫామ్ నంబర్ 4. తర్వాత ఇంకో కేసు సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ సంజీవ పార్క్ రైల్వే స్టేషన్ దగ్గర. తర్వాత ఇంకో కేసు అది లింగంపల్లి ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర. ఈ 4 కేసెస్తో పాటు మొన్న 6 నాడు ఈ కేసు అది గోదావరి ఎక్స్ప్రెస్ది. ఈ 5 కేసెస్లో ఈ 143 గ్రామ్ 14.3 తోలా ఈ బంగారం కూడా ఈ చైన్స్ మొత్తం రికవరీ చేయడం జరిగింది. ఈ మధ్యలో మీ అందరికీ తెలుసు మన ప్రభుత్వం ఇప్పుడు చాలా స్ట్రిక్ట్లీ ఈ ఎవరు ఈ డ్రగ్స్కి బానిసాయి ఇలాంటి నేరాలు చేస్తున్నారు వాళ్ళ మీద చాలా స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకుంటున్నారు. తర్వాత ఈ గాంజాయి ఎక్కడ సోర్సెస్ ఉన్నాయి ఆ సోర్సెస్ మీద మనకి ఎక్కువ ఫోకస్ ఉంటుంది. కమర్షియల్ క్వాంటిటీ డ్రగ్స్ ఎవరు అమ్ముతున్నారు వాళ్ళ మీద పీడీ యాక్ట్ కూడా గతంలో పెట్టడం జరిగింది. ఇప్పుడు కూడా పీడీ యాక్ట్ కూడా పెడుతున్నారు. ఈ మల్టిపల్ టైమ్స్ ఎవరు ఈ డ్రగ్స్ అది అమ్ముతున్నారు వాళ్ళకి ఈవెన్ డెత్ పెనల్టీ కూడా ఉంది. ఎన్డీపీఎస్ చట్టం అది చాలా స్ట్రాంగ్ చట్టం. సెక్షన్ 31 ప్రకారంగా డెత్ పెనల్టీ కూడా ఉంది. ఈ పిల్లలు ఇలాంటి గాంజాకి అడిక్ట్ అయ్యి ఇలాంటి నేరాలు ఇప్పుడు చేస్తున్నారు. కాబట్టి ఎక్కడ వాళ్ళు కొంటున్నారు అది దొరికిపేట అని చెప్తున్నారు ఆయన. సో ఆ సోర్స్ కూడా పక్క విల్ టేక్ యాక్షన్ అండ్ విల్ ఎన్ష్యూర్ దిస్ ప్రాపర్ ఫర్దర్ యాక్షన్ ఆన్ దట్ సోర్స్ పర్సన్ ఆల్సో. ఈ కేసులో మా రైల్వే పోలీస్ తరఫున మా టీంతో పాటు